హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. మంచి ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. యాక్చువల్గా రామ్ చరణ్ ఫ్యాన్స్కి మాత్రం మంచి గుడ్ న్యూస్ ఒకటి దొరికింది. సో అదేంటంటే సడన్గా మన హీరో అజిత్ కూడా మార్కెట్ పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, తమిళ్లో కానీ తెలుగులో కానీ. సో హీరో అజిత్ విడమయార్చి అని ఒక మూవీ రాబోతుంది. సో ఆ మూవీ యాక్చువల్గా 1వ తారీఖు రిలీజ్ చేస్తాను మొదట మేకర్స్ చెప్పారు, లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ 1వ తారీఖు వాళ్ళు రిలీజ్ చేయలేకపోయారు. సో సడన్గా ఇప్పుడు మళ్ళీ వచ్చి సంక్రాంతికి వస్తాము అని చెప్పేసి అన్నారు. సో దీంతో కొంచెం చిన్న బ్యాడ్ న్యూస్ అనిపించింది గేమ్ చేంజర్కి. ఎందుకంటే సంక్రాంతికి వాళ్ళు పోటీ పడితే ఎస్పెషల్లీ అజిత్కి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు, తమిళ్లో ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ 2023లో తెగింపు అనే సినిమా వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మన అజిత్కి సినిమా లేదు. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా. లైకా ప్రొడక్షన్స్ అంటే పెద్ద బ్యానరు, వాళ్ళు మంచి భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుంటారు. సో వాళ్ళు రిలీజ్ చేయబోయే ఈ విడమయార్చి ఒకవేళ సంక్రాంతికి వస్తే అదొక గేమ్ చేంజర్కి కొంచెం పెద్ద దెబ్బ అయ్యేలా కనిపించింది. ఎందుకంటే గేమ్ చేంజర్ తమిళ్లో తెలుగులో రెండిట్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తమిళ్లో అజిత్ సినిమా వచ్చిందంటే కొంచెం పెద్ద దెబ్బ. ఎస్పెషల్లీ తెలుగులో కూడా అజిత్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే అటు ఇటుగా ఒకరోజు ముందో అనుకో రిలీజ్ అవుతుంది. ప్లస్ దానికి తోడు మైత్రి మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ అని అజిత్తో ఇంకో సినిమా తీస్తున్నారు. సో వాళ్ళు కూడా యాక్చువల్గా సంక్రాంతికి పోటీ పడదామని చెప్పి ట్రై చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు కూడా రావట్లేదు. సో ఇప్పుడు విడమయార్చి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు. ఏంటంటే సంక్రాంతికి కూడా వాళ్ళు రావట్లేదు, మేము రిలీజ్ చేయలేకపోతున్నాం సమ్ రీజన్స్ వల్ల, టెక్నికల్ రీజన్స్ వల్ల అని చెప్పారు. సో దీంతో గేమ్ చేంజర్కి పెద్ద లైనే క్లియర్ అయిందని చెప్పుకోవాలి. అది నిజంగా రామ్ చరణ్కి మంచి అడ్వాంటేజ్. దేనికంటే ఇప్పుడు తమిళనాడులో కూడా, ఎందుకంటే ఈ సినిమా శంకర్ డైరెక్షన్ కాబట్టి ఆబ్వియస్లీ శంకర్ తమిళ్ అతను కాబట్టి ఈ తమిళ్లో రిలీజ్ అవుతుంది. సో తమిళ్లో ఇంకా థియేటర్స్ అన్ని ఆల్మోస్ట్ పెద్ద సినిమా లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ ఖాళీనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజర్కి బోల్డ్ అన్ని థియేటర్స్ దొరికే అవకాశం ఉందన్నమాట. సో ఈ లెక్కను చూసుకుంటే వియర్స్ మన రామ్ చరణ్కి అయితే పంట పడినట్టే. సో ఇంకా గేమ్ చేంజర్కి కాంపిటీషన్ ఏం లేదు. సో కాబట్టి ఆబ్వియస్లీ గేమ్ చేంజర్ మాత్రం డెఫినెట్గా కలెక్షన్స్ పరంగా మంచి రికార్డే సృష్టిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్.